వాళ్ళు భయపడరు. వాళ్ళు కొంత భయపడతారు అని అనిపించినా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మా అరెస్టులు పెరిగేసరికి ప్రభుత్వానికి పలచన అయిపోతుంది. అంతే కాబట్టి కదా. ప్రభుత్వం ఎంత రిస్క్ తీసుకుంటుందనేది ఇంకా ప్రభుత్వం ఆలోచించే దాన్ని బట్టి ఆధారపడి. ఓకే. ఓకే. సరే, ఇంకో పాయింట్ అరెస్టులకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి ఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతిరెడ్డి గారిని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాటన్నిటిని కూడా మనందరం ఖండిస్తూ వచ్చాం, దాన్ని తప్పుపడుతూ వచ్చాము. సో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వచ్చారు పార్టీకి సంబంధించి, అయితే అరెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ 10 రోజుల్లోనే ఆయనకి బెయిల్ రావడం, మళ్ళీ ఆయన బయటకు వచ్చే విధంగా కూటమి సర్కారే చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ పార్టీని సపోర్ట్ చేసిందని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా దీని మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక మహిళని, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఇంతగా తిట్టి, ఇంకా హేళన చేసినటువంటి వ్యక్తికి 10 రోజుల్లో బెయిల్ వచ్చింది. కానీ అక్రమ కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు పెట్టో లేదంటే దొంగ కేసులు పెట్టో అరెస్ట్ చేసినటువంటి వైసీపీ నేతలకు మాత్రం బెయిల్ రావట్లేదు, వాళ్ళు ఇంకా జైల్లోనే ఉంటున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఆయన ఇంకో పాయింట్ రైజ్ చేసిందంటే, కొంతమంది టీడీపీకి సంబంధించిన ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి కిరా కార్పి లాంటి వాళ్ళు, లేదంటే ఇంకొక అతను ఎవరో ఉన్నారు, సీమరాజా సంథింగ్, ఆయన వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయట్లేదని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతూ వచ్చారు. మేము కనీసం చర్యలు తీసుకుంటారో లేదనేది పక్కన పెడితే, ఒక అడ్రస్ చేస్తున్నప్పుడు, ఒక ఇష్యూకి సంబంధించి మేము కేసు పెడుతున్నప్పుడు మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అది నిజంగా ఇంతకుముందు మనం మాట్లాడుతున్న దాంట్లో వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకి పనిష్ చేయడం పట్ల ఎంత ప్రయారిటీ ఇస్తారో, ఈ క్రమంలో యువతల వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులను కూడా అంతే రీతిలో తీసుకోవాలి. ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేయడంతో మన తెలుగుదేశం పార్టీకి గౌరవం వచ్చింది. ఎస్, భారతి గారిని చెప్పిన దాంట్లో అరెస్ట్ చేసినారు, ఒక చిన్న దాంట్లో మంచి జాట్లు పక్కన పెడితే. అయితే ఇక్కడ అందరినీ అట్లా చేయకపోతే ఏమవుతుంది? అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక లెక్క, లేని వాళ్ళకి ఒక లెక్క, ఇది కక్షాదింపుగా మారే అవకాశం రాజకీయ కనిపిస్తుంది. మీరు అన్నట్టు అతనికి ఎందుకు బెయిల్ వచ్చింది? అంబటి రాంబాబు గారు అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది, రియాలిటీ ఉంది. రియాలిటీ ఏంటి? మనం ఒక కేసు పెట్టినప్పుడు ఆ కేసుకి ఎన్ని రోజులు వేయాలి? 60 రోజుల లోపల బెయిల్ ఇచ్చేవాళ్ళు. 7 ఏళ్ళ లోపు జైలు శిక్ష పడేది. 60 రోజులు అంటే 60 రోజుల్లో ఉండాలని కాదు, 2 రోజులు కూడా చాలా వాటికి అసలు అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు శిక్ష పడే కేసులకు అరెస్ట్ కూడా లేదు, విచారణ చేయాలి, పిలిచి పంపించాలి. కాబట్టి ఆయన దూషించిన కేసులో 10 రోజుల్లో బెయిల్ రావడం పెద్ద విషయం కాదు. అంటే అది ఆయనకు ఓకే. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు తిట్టిన వాళ్ళు మాత్రం లోపల 2 నెలలు 3 నెలలు ఉన్నారు. వాళ్ళ బయట సెక్షన్ ఏంది? దీని వెనకాల కుట్ర ఉంది, ఇంకా దీంతో పాటు అనేక మంది కుట్రలో భాగస్వాములు. ఇప్పుడు అతను తిట్టాడు, అభ్యంతరకరంగా మాట్లాడి అరెస్ట్ చేశారు, తీసేశారు. అట్లా కాకుండా అదే కిరణ్ అనే వ్యక్తి పైన ఇతనితో పాటు సమ్ XYZ ఉన్నారు, వీళ్ళందరూ కుట్రదారులు అనే సెక్షన్లు పెట్టి విచారణ పెడితే 2 నెలలు కూడా బెయిల్ రాదు. ఎవడు పెట్టాలి ఆ కేసు? తెలుగుదేశం పెడదు కదా. పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను అన్యాయంగా మాట్లాడిన దానికి వాళ్ళు అరెస్ట్ చేసినారు. వైసీపీ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు కేసు కూడా పెట్టాలి, నీ సమస్య. తెలుగుదేశం పార్టీ పెట్టదు, పోలీసులు పెట్టరు. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు, నేను రాంబాబు గారు చెప్పారు, మళ్ళీ ఆయన లోపల పంపిస్తాను. బస్ వీళ్ళు కేసులు పెడితే ఉన్నా అది వర్కౌట్ అవుతుంది చెప్పలేదు. అంటే పెట్టే సెక్షన్లు చేసే విచారణ బట్టి ఉంటుంది. కాబట్టి కిరణ్ విషయం అది. కాకపోతే ప్రజల ముందు ఏమవుతుంది? ఈ నేను చెప్పిన లాజిక్లని ప్రజలు చూడరు. అంతే కదా. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో అభ్యంతరకరంగా మాట్లాడిన పోసాని మురళీకృష్ణ ఇన్ని జైలు చెప్పడం ఏంటి? అదే తప్పుగా ఇతను గడ చేశాడు. పోసాని మురళీకృష్ణ అనేది పర్సనాలిటీ, ఇతను పర్సనాలిటీ కాదంటే ఇతను గడ చేశాడు. మరి ఇతను కూడా 2 నెలలు తిప్పాలి కదా, 3 నెలలు తిప్పాలి కదా అనే కోరిక ప్రజల్లో ఉంది. తిప్పలేదంటే అది ఒక న్యాయం. నిజంగా తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బట్టి ఏ సెక్షన్ పెట్టారో దాన్ని బట్టి ఒకే కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్ ఒకే అరెస్ట్ జరిగింది. పోసాని మురళీకృష్ణ 10 కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి. ఈయన పైన ఊడు పెట్టాల, వైసీపీ వాళ్ళు పెట్టాల, వాళ్ళు పెట్టాల. వైసీపీలు పెడితే అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. కానీ తెలుగుదేశానికి ఇది ఒక సమస్య ఏంటంటే, భారతిరెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం 10 రోజుల్లో బెయిల్ వస్తుంది, వాళ్ళు విమర్శిస్తే మాత్రం 2 నెలలు 3 నెలలు లోపల ఉంటారని వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇది సహజం. చట్టాలు ఏం చదవరు ప్రజలు. అయితే రాంబాబు గారు ప్రస్తావించిన ఇంకొక అంశం వ్యాలిడిటీ ప్రశ్న ఏంటంటే, మేము పెట్టిన కేసులు తీసుకోవట్లేదు. సహజం కదా, ప్రతిపక్షం పెట్టిన కేసులు యాడ్ తీసుకుంటారు? తీసుకోరు. అయితే ప్రతిపక్షం పెట్టిన కేసు అదే రాంబాబు గారి ఎక్స్పీరియన్స్ ఏంది? 5-6 కేసులు పెడితే 5 కేసులు బుక్ అయినాయి. ఎందుకు? ఆయన అన్ని కోర్టుకు వెళ్ళాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ మీన్స్ ప్రాథమిక విచారణ చేసేదానికి ఒక రిజిస్ట్రేషన్ అంతే. కాబట్టి రిజిస్ట్రేషన్ మీద కేసు కాదు. ఎఫ్ఐఆర్ నమోదు అంటే కేసు విచారణ చేస్తారు. విచారణలో ఏమీ లేకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేస్తారు, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టేసి మరి జైలు కూడా అరెస్ట్ చేస్తారు. అది ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ పెట్టేంత మాత్రం నేరం చేసినట్టు కాదు. కానీ విచారణ స్వీకరించాలి. మీరు పెట్టినా నేను పెట్టినా. కానీ అధికార పార్టీ పెడితే నిమిషాల్లో స్వీకరిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మేము పెడితే చేయలేదన్న ప్రశ్న కూడా నిజమే. ఇప్పుడు రాంబాబు గారు పెట్టిన కేసుల్లో అన్ని కోర్టు ద్వారా ఆదేశిస్తేనే కేసు పెట్టారు. కానీ ఇది వివక్ష కదా అంటాడు. అది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా
వైసీపీ రాంబాబు గారు చేసిన పని ఇంక అందరూ చేస్తారు రేపు. అవును. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసు ఉమ్, తీసుకోకపోతే కోర్టుకి వెళ్తారు, ఉమ్, ప్రైవేట్ కేసులు నమోదవుతాయి. కాబట్టి ఈ కేసులు చుట్టిన రాజకీయాలు చేస్తే ఎవరికి మంచిది కాదు, ఉమ్, అధికార పార్టీ కూడా అంత మంచిది కాదు. కాబట్టి రాంబాబు గారు లేవనెత్తిన ప్రశ్నలు, రాంబాబు గారు చూపించిన మార్గం కూడా ప్రతిపక్షానికి ఒక పరిష్కారం. ఉమ్, పెడతారా పెట్టండి, లేకపోతే కోర్టుకి వెళ్తా. ఉమ్, ఎన్నిసార్లు ప్రతి 5 సార్లు 10 సార్లు చేయలేదనుకోండి, కోర్టు కూడా అడుగుతుంది కదా. ఉమ్, ప్రతిసారి కోర్టుకు వస్తే ఏం చేయమంటాం అంటే, ప్రతిపక్షం మనం పెడితే పోలీసులు తీసుకోవట్లేదు, వాళ్ళు పెడితే తీసుకుని ఇది లెక్కలు అంటారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వందల కేసులు వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది నిమిషాల్లో. ఉమ్, మేము పెట్టిన కేసు రాలేదని రేపు కోర్టు ముందు ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. అవును. కాబట్టి రాంబాబు గారు ఇది రైట్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూగానే మారుతుంది. ఓకే, ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, అమరావతికి సంబంధించి, మన ఆంధ్రుల రాజధాని అమరావతికి సంబంధించి సరే ఆల్రెడీ ఒకసారి ప్రారంభించి దానికి సంబంధించి కొన్ని కార్యకలాపాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు నిర్మిస్తూ వచ్చారు. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు రాబోతున్నారు, వచ్చి ఆయన మళ్ళీ అమరావతికి సంబంధించిన పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, సరే మోదీ గారు వస్తారు, ప్రారంభిస్తారు పనులు. ఇక్కడ అమరావతి రైతులకు సంబంధించిన పరిహారాలు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇస్తుందా లేదా? రెండో పాయింట్ ఏంటంటే, మోదీ వస్తే ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రిగా ఉండి, దట్టు ఎన్డీఏ కూటమిలో ఉండి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఈ 2 పాయింట్లకు సంబంధించి ఒక క్లారిటీ రావాలి. రైతులైతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ వస్తున్నారు. సరే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మాకు ఆయన ఉన్న 5 ఏళ్ల పాటు మీరు ఇస్తామని చెప్పేసినటువంటి ఏడాదికి 50,000 60,000 ఇస్తా ఉన్నారు, అది రావట్లేదు, మాకు ప్లాట్లు